Hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, నేను ముందుగానే మీకు ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2018-19 TRTలో ఎక్కువ మంది డిఫికల్టీగా ఫీల్ అయ్యే ప్రాబబిలిటీ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుండి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఒక్కసారి ప్రాబబిలిటీని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఓకే, ఒక విద్యార్థికి 30 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అతనికి 12 మార్కులే వచ్చినప్పుడు ఆ టీచర్ ఆ విద్యార్థికి మార్కులను ఏ విధంగా సూచిస్తాడండి? 12/30. దీనినే సంభావ్యత అంటారు. ఇదే సంభావ్యత అండి, ఇంకేమీ లేదు. రైట్? ఏం చేశారు? మొత్తం 30 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాడికి అనుకూలంగా అందులో 12 మార్కులే వచ్చాయి. 30 క్వశ్చన్లు ఇచ్చారనుకుందామండి. 30 క్వశ్చన్లలో వాడు 12 క్వశ్చన్లకే ఆన్సర్ చేశాడు. రైట్? వాడు కరెక్ట్గా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని అక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఏంటి? 12 out of 30. 12 out of 30. దీనిని ఏమంటారంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటారు. దీనిని ఏమంటారంటే ఫేవరబుల్ కేసెస్ అంటారు. కింద ఇచ్చినవేమో మొత్తం అవకాశాల సంఖ్య, పైన ఇచ్చినవేమో అనుకూల అవకాశాల సంఖ్య. అంటే 30 మందిలో వీడి ఫ్యాన్స్ 12 మందే ఉన్నారు. ఒక పర్సన్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తున్నాడు. 100 మంది ఓటర్లు ఉన్న ఒక విలేజ్లో అతడికి అనుకూలంగా 53 ఓట్లు మాత్రమే పడ్డాయి. అతడి ఓట్లను సూచించడానికి మనం ఉపయోగించే సంకేతం 53/100. హియర్ డినామినేటర్ 100 represents out of 100 he got only 53 votes. సో ఇవి ఫేవరబుల్ కేసెస్, ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇదే ప్రాబబిలిటీ అండి, ఇంకేమీ లేదు. సో ఇక్కడ మనని గత టీఆర్టీలో అడిగిన క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం డైస్ మీద ఉన్నాయి. చూద్దాం. నేను అంటే క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఇదంతా మీకు చెప్పలేను కాబట్టి ముందుగానే ఒక డై, ఒక పాచికను దొర్లించినప్పుడు అవకాశాల సంఖ్య, జనరల్గా అవకాశాల సంఖ్యను ఎస్తో సూచిస్తుంటామండి. ఒక పాచికను దొర్లించినప్పుడు పాచిక ఉపరితలం మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇవి అవకాశాలు. కోర్స్ దీన్ని శాంపుల్ ఆవరణం అంటాము, రకరకాలుగా పిలుచుకుంటాము. ఇది సింగిల్ డై ఈజ్ రోల్డ్. ఒక పాచికను దొర్లించినప్పుడు సింగిల్ డై ఈజ్ రోల్డ్. అలాంటి 2 పాచికలను దొర్లిస్తే 2 డైస్ ఆర్ రోల్డ్. 2 dice are rolled in this experiment. ఈ సందర్భంలో మనము సాధారణంగా గమనించుదామండి. మన చేతిలో 2 పాచికలను పట్టుకొని దొర్లించే ప్రయత్నం చేద్దాం. దొర్లించిన తర్వాత అక్కడ ఫామ్ అయ్యే రిజల్ట్స్ ఏంటో చెప్పండి ఒకసారి. అక్కడ ఫామ్ అయ్యే రిజల్ట్స్ మొదటి పాచిక మీద 1, రెండవ పాచిక మీద 1, మొదటి పాచిక మీద 1, రెండవ పాచిక మీద 2. ఫస్ట్ డై షోస్ 1, సెకండ్ డై మే షోస్ 3, 1 4, 1 5, 1 6. ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక్కసారి ఆ పాసిబిలిటీస్ని గుర్తుకు తెచ్చుకుందాం, ఏం జరుగుతుంది అనేది. ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ పాసిబిలిటీస్ ఏంటంటే 1 1. మీకు గుర్తుండడానికి వీలుగా నేను 1 1ని బ్రాకెట్లో పెట్టాను. దాని అర్థము ఫస్ట్ 1 represents రిజల్ట్ ఆన్ ద ఫస్ట్ డై, సెకండ్ 1 represents రిజల్ట్ ఆన్ ద సెకండ్ డై. ఇది రావచ్చు, లేకపోతే 1 2 రావచ్చు, లేకపోతే 1 3 రావచ్చు, లేకపోతే 1 4 రావచ్చు, 1 5 రావచ్చు, 1 6 రావచ్చు, 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, రైట్? 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6,
నెక్స్ట్ 4-1, 4-2, 4-3, 4-4, 4-5, 4-6, 5-1, 5-2, 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6, 6-1, 6-2, 6-3, 6-4, 6-5, 6-6. ఓకే, చూడండి, రెండు పాచికలను దొర్లిస్తే మొత్తం అవకాశాలు ఎన్ని ఉంటాయో మీకు తెలియాలి. ఇవి టోటల్ పాసిబిలిటీస్ అండి, టోటల్ పాసిబిలిటీస్ అండి. ఇక ఏ క్వశ్చన్ అడగాలన్నా సరే దీనిలో నుండే అడగాలి. ఉదాహరణకి ఏమంటాడంటే, రెండు నిష్పాక్షిక పాచికలను దొర్లించినప్పుడు ఆ రెండింటి ఉపరితలాలపై వచ్చు ఫలితాలు సమానమయ్యే ఘటన సంభావ్యత ఎంత అంటాడు. వెరీ క్లియర్. రెండు నిష్పాక్షిక పాచికలను దొర్లించినప్పుడు ఆల్రెడీ డినామినేటర్ 36 అని మెన్షన్ చేసినట్టే క్వశ్చన్ ఏది మాట్లాడినా అవుట్ ఆఫ్ 36లోనే మాట్లాడాలి. మరి ఏమడుగుతున్నాడు? ఆ రెండు పాచికల మీద ఫలితాలు సమానమయ్యే ఘటన సంభావ్యత అడుగుతున్నాడు. ఏంటండి సమానమయ్యే కేసెస్? 36లో రెండు పాచికల మీద సమానమయ్యే కేసెస్ 6 ఉన్నాయి. ఆన్సర్ 6/36. సో దిస్ itself it represents the probability of getting equal numbers on both the dice whenever 2 dice are rolled. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైనా సంభావ్యత గురించి మాట్లాడేటప్పుడు టోటల్ మార్క్స్ మనం దేనికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో ఆ ఎగ్జామ్కి టోటల్ మార్క్స్ ఏమో కింద రాయాలి, విద్యార్థికి వచ్చిన మార్కులేమో పైన రాయాలి. మీరు మీ స్కూల్లో విద్యార్థికి మార్కులు ఇలా వచ్చినప్పుడు ఉపయోగించే సంకేతమే సంభావ్యత. ఇక్కడ కూడా మరి టోటల్ మార్క్స్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అక్కడ ఇచ్చిన ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. అదేమిటి అనేది మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. సో ఈ విధంగా రెండు పాచికలను దొర్లించినప్పుడు 2 dice ఆర్ రోల్డ్, టోటల్ పాసిబుల్ కేసెస్ ఇవి ఉంటాయి. ఇవి మైండ్లో ఉండాలి మనకి. అఫ్కోర్స్ మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదంతా ప్రతిసారి రాయడం కుదరదు కదా. అలాగని బ్లైండ్గా గుర్తుపెట్టుకోమని కూడా నేను చెప్పట్లేదు. ఓకే, సో ఈచ్ డై మీద 1 2 3 4 5 6లు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఈచ్ డై మీద 1 2 3 4 5 6లు కనిపిస్తూ ఉంటాయి. వితౌట్ రైటింగ్ శాంపుల్ స్పేస్ మనం ఈ కేసెస్, ఫేవరబుల్ కేసెస్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో మనం చూస్తాం. ఇంకా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో 2018-19 TRTలో ప్రాబబిలిటీ నుండి ఇచ్చిన క్వశ్చన్స్లో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీద ఇచ్చారు. బ్రీఫ్గా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఏంటో చూద్దాం. పేక కట్టలో 52 కార్డులు ఉంటాయండి. చూడండి, ఇక్కడ 13, ఇక్కడ 13, ఇక్కడ 13, ఇక్కడ 13 కార్డ్స్. కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. గమనించాలి మీరు, ఒక 26 కార్డ్స్ ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఒక 26 కార్డ్స్ ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి. ఓకే, 26 బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ రెండు సెట్స్ బ్లాక్ కలర్, ఈ రెండు సెట్స్ రెడ్ కలర్ అండి. రెడ్ కలర్లో ఉన్న దీని పేరు హార్ట్స్, దీని పేరు డైమండ్స్. సింబల్స్ ఉన్నాయి చూడండి అక్కడ. బ్లాక్ కలర్లో ఉన్న దీని పేరు క్లబ్, కలావర్, ఇంగ్లీష్లో క్లబ్ అంటారండి. దీనిని స్పేడ్స్ అంటారు, ఇంగ్లీష్లో ఈ స్పేడ్స్ అంటారు, ఈ స్పేటులు అంటారు. హార్ట్ని హార్టే అంటారు, లేకపోతే ఆర్టీన్ అంటారండి. డైమండ్లను మాత్రం డైమండే అంటారు తెలుగులో. అంటే ఒక పేక కట్టలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. 26 నలుపు రంగు, 26 ఎరుపు రంగు. క్లియర్? ఈ 26లో 13 కలావర్లు, 13 ఇస్పేటులు,
13 క్లబ్స్, 13 స్పేడ్స్. ఈ ఎరుపు రంగు గల 26 కార్డులలో 13 హార్ట్స్, హార్ట్ సింబల్ ఉంది వీటిపైన, 13 డైమండ్స్. ఇవి 4 సెట్స్ అండి. ఇక ఈచ్ సెట్లో చూడండి, ఒక సెట్లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వీటిని నంబర్డ్ కార్డ్స్ అంటారు. సంఖ్యలున్న కార్డులు అంటారు, నెంబర్లున్న కార్డులు అంటారు. ఇవి ప్రతి సెట్టులోనూ ఉంటాయి. అంటే మొత్తం మీద నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. మొత్తం పేకకట్టలో ఇవన్నీ కూడా ఏమిటండి? నంబర్లు గల కార్డులు అంటారు. ఎన్నున్నాయి మొత్తము? ఇందులో 9, ఇందులో 9, ఇందులో 9, ఇందులో 9, 36 నెంబర్డ్ కార్డ్స్ ఉన్నాయి పేకకట్ట మొత్తంలో. ఈ 36 తప్ప ఇంకేవి నెంబర్డ్ కార్డ్స్ కావు. ఇక ఒక్కసారి ఇక్కడ ప్రతి సెట్టులో 3 కార్డులు ఉన్నాయి గమనించండి. 4 సెట్లలో కలిపి ఇవి మొత్తము 12 కార్డులు ఉన్నాయి చూడండి. వీటిని పిక్చర్డ్ కార్డ్స్ అంటారు, బొమ్మలు గల కార్డులు అంటారు. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ కార్డులన్నిటి మీద ముఖాలు ఉన్నాయి చూడండి, వేరు ముఖాలు, అందుకే వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఇక ఇక్కడ ఇంకొక 4 కార్డులు మిగిలిపోయినాయి. ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఉంది. వీటిని ఆసులు అంటారు, ఏసెస్. ఇవేమో బొమ్మలున్న కార్డులు. ముఖ కార్డులు అంటారు వీటిని, ముఖ కార్డులు లేకపోతే బొమ్మలున్న కార్డులు అంటారు. గమనించాలి, మొత్తం పేకకట్టలో 52 కార్డులుంటే 26 నలుపు, 26 ఎరుపు. 26లో 13 కలావర, 13 ఇస్పేటులు నలుపు రంగులో ఉన్నాయి. 26లో 13 డైమండ్లు, 13 ఆటీన్లు ఇవి ఎరుపు రంగులో ఉన్నాయి. ఇక మొత్తం పేకకట్టలో కేవలం ప్రతి విభాగంలో 9 నెంబర్ కార్డులు ఉన్నాయి. మొత్తం మీద 36 నెంబర్డ్ కార్డ్స్ ఉన్నాయి. పిక్చర్డ్ కార్డ్స్ ప్రతి విభాగంలో JQKలను పిక్చర్డ్ కార్డ్స్ అంటారు, ముఖ కార్డులు అంటారు, బొమ్మలున్న కార్డులు అంటారు. ఎందుకంటే బొమ్మలు ఉన్నాయి చూడండి. మరి మొత్తం పేకకట్టలో అలాంటి పిక్చర్డ్ కార్డ్స్ 12 ఉంటాయి. ఇక నెంబర్ కార్డులు కానివి, బొమ్మల కార్డులు కానివి ఏస్ కార్డ్స్ అంటారు. అవి 4 ఉన్నాయి, 4 ఏసెస్ అండి. రైట్, ఇది పేకకట్ట గురించి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే చూడండి. ఇది హార్ట్ సింబల్, ఆటీన్. ఇది డైమండ్ సింబల్, ఇది స్పేడ్ సింబల్, ఇది క్లబ్ సింబల్. కలావర్, ఇస్పేటు, డైమండ్, ఆటిన్. ఏఏ 2 ఎరుపు రంగులో ఉన్నాయి, ఏఏ 2 నలుపు రంగులో ఉన్నాయి. ఇవి ఏసెస్ అండి. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవి. ఇవి నెంబర్ కార్డ్స్ అండి. ఇవన్నీ ఫేస్ కార్డ్స్ అండి. సో ఇది పేకకట్ట గురించి. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామంటారా? మనకిచ్చిన ప్రాబబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ రెండింటి మీదనే ఇచ్చారు, అందుకే ఇవి రెండే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 2 dice are rolled simultaneously, then the probability of getting a multiple of 2 on one die and multiple of 3 on the other die. 2 పాచికలు ఒకేసారి ఎగరవేయబడ్డాయి, దొర్లించబడ్డాయి. అయినా 2 యొక్క గుణిజము 1 పాచిక మీద, 3 యొక్క గుణిజము 2వ పాచిక మీద వచ్చుటకు గల సంభావ్యత. ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటండి? 2 పాచికలు ఒకేసారి ఎగరవేయబడ్డాయి. కాబట్టి మన ఆన్సర్లో డినామినేటర్లో 36 అయితే ఉండాలి. రైట్, ఇక్కడ 36 ఉంది, ఉందా? కనిపించిందా? రైట్, కనిపించింది. ఏమో న్యూమరేటర్తో క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు కదా. ఇక్కడ 36 ఉంది, న్యూమరేటర్తో క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు కదా. ఇది 36 కారణాంకమే,
36 కారణాంకమే. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది. సో ఆప్షన్స్ చూసి గుర్తుపట్టలేకపోయాము. డినామినేటర్ 36 కంపల్సరీ. ఆ 36 అన్ని ఆప్షన్స్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కనిపించింది. ఇక న్యూమరేటర్ని కలెక్ట్ చేయాలి. ఏంటో చూద్దామండి. 2 పాచికలు ఒకేసారి వేయబడ్డాయి. ఒక పాచిక మీద 2 యొక్క గుణిజం రావాలట, మరొక పాచిక మీద 3 యొక్క గుణిజం రావాలట. అలాంటి సంభావ్యత ఎంత అంటున్నారు. అంటే ఈ 36 కేసెస్ నుంచి ఎలాంటివి కలెక్ట్ చేయాలో చూడండి. ఒక పాచిక మీద 2 యొక్క గుణిజం రావాలి, రైట్, ఇది 2 యొక్క గుణిజమే. మరొక పాచిక మీద 3 యొక్క గుణిజం రావాలి. ఈ ఫస్ట్ రోలో ఏదైనా పనికొస్తుందేమో చూడండి. మనకు ఫస్ట్ రోలో ఏదైనా కేసు మనకు ఫేవర్గా ఉందేమో చూడండి. ఒక పాచిక మీద 1 ఉంది, రెండవ పాచిక మీద 2 ఉంది. ఒక పాచిక మీద 2 యొక్క గుణిజం రావాలి అంటే వెరీ క్లియర్, ఫస్ట్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ ఉండాలి. కాబట్టి ఈ ఫస్ట్ రోలో ఒక్కటి కూడా మన ఫేవరబుల్ కేసు లేదు. సెకండ్ రోలో మొదటి పాచిక మీద 2 యొక్క గుణిజం ఉంది, ఫస్ట్ డే మీద 2 ఉందండి. అలాగని 2,1 మన ఫేవరబుల్ కేసా అంటే కాదు. ఎందుకంటే సైమల్టేనియస్గా సెకండ్ డై మీద 3 యొక్క గుణిజం ఉండాలి అన్నాడు. మొదటి దాని మీద 2 యొక్క గుణిజం, రెండవ దాని మీద 3 యొక్క గుణిజం ఉండాలి. 2,3 పనికొస్తుంది. ఆ తర్వాత 2,6 పనికొస్తుంది. తర్వాత ఇవి కూడా 2 యొక్క గుణిజాలే. 4,3 పనికొస్తుంది, 4,6 పనికొస్తుంది. ఆ తర్వాత 6,3 పనికొస్తుంది, 6,6 పనికొస్తుంది. ఇంకేమీ రావు. చూడండి ఎన్ని ఉన్నాయండి. 1 2 3 4 5 6. అయితే ఒక పాచిక మీద 2 యొక్క గుణిజము, రెండవ పాచిక మీద 3 యొక్క గుణిజం అన్నాడు తప్ప మొదటి పాచిక మీదనే 2 యొక్క గుణిజము, రెండవ పాచిక మీదనే 3 యొక్క గుణిజం అనలేదు కదా. కాబట్టి వీటి రివర్స్ కేసెస్ కూడా పనికొస్తాయి. 3,2 3 యొక్క గుణిజం, 3,4 3 యొక్క గుణిజం, ఇక్కడ 3 యొక్క గుణిజం, ఇక్కడ 2 యొక్క గుణిజం, 3,6 కూడా ఉంది, రైట్. అట్లాగే 6,4 కూడా వస్తుంది, 6,2 కూడా వస్తుంది. చూడండి 6,2 కూడా వస్తుంది. ఇలా కలెక్ట్ చేస్తే మనకు 11 కేసెస్ వచ్చాయి. కానీ ఇలా కలెక్ట్ చేయడము అంత ఈజీ అయితే కాదండి, రైట్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్తున్నాను మీకు. డినామినేటర్ 36 అని అర్థమైపోయింది. మనము కలెక్ట్ చేయాల్సింది డినామినేటర్ 36ని n అనుకుందామండి. m గురించి మాట్లాడేటప్పుడు పాచిక బొమ్మలు వేసుకుందాం. ఏమంటున్నాడు? మొదటి పాచిక మీద 2 యొక్క గుణిజం తీసుకుందాం. 2 మల్టిపుల్ అంటే 2 4 6. రెండవ పాచిక మీద 3 యొక్క గుణిజం తీసుకుందాం, రైట్. కానీ ఒకదాని మీద 2 యొక్క గుణిజం, మరొక దాని మీద 3 యొక్క గుణిజం అంటే అది పర్టికులర్గా ఫస్ట్ దాని మీద 2 మల్టిపుల్, సెకండ్ దాని మీద 3 మల్టిపులే కానక్కర్లేదు. ఆర్ ఎప్పుడు వచ్చినా ప్లస్ పెట్టాలండి. ఇక్కడే 3 యొక్క గుణిజము, ఇక్కడే 2 యొక్క గుణిజం కూడా తీసుకోవచ్చు, రైట్. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ పాచిక మీద ఫలితాలు ఎన్ని విధాలుగా తీసుకున్నాము? 1 2 3. ఈ పాచిక మీద ఫలితాలు 3 2 6. లేదా ఇక్కడ 2 విధాలుగా తీసుకున్నాం, ఇక్కడ 3 విధాలుగా తీసుకున్నాం. కానీ ఇందులో వచ్చే కేసెస్ చూడండి ఒకసారి. 2 3 2 6, 4 3 4 6, 6 3 6 6. 6 కేసెస్ వస్తాయి. 3 2 3 4 3 6, 6 2 6 4 6 6. ఇక్కడ 6 కేసెస్ వచ్చాయి. కానీ ఇందులో 6,6 అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ మనకున్న 36లో 6,6 అనే కేసు ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది. అందుకే -6
6 ఒక్క కేసుని సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 ఇంటూ 1 ఇదండి. ఇది 6 ప్లస్ 6 మైనస్ 1 11. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ 11/36. 36 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే వాడికి 11 మార్క్సే వచ్చాయి. 11/36 కెన్ బి సీన్ ఇన్ 4th ఆప్షన్. డెడ్ ఈజీ అండి. మళ్ళీ శాంపుల్ ఆవరణం మొత్తం రాయలేము, కాకపోతే 2 డైస్ మీద ఐడియా ఉండాలి ఏ నెంబర్లు వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఆ నెంబర్లలో మనకి ఏ నెంబర్స్ కావాలన్నారో చూసుకోవాలి. ఏమన్నాడు? ఒక దాని మీద 2 మల్టిపుల్ ఉండాలి, ఇంకొక దాని మీద 3 మల్టిపుల్ ఉండాలి అన్నాడు. మనం అదే ట్రై చేసాం. ఫస్ట్ దాని మీద 2, సెకండ్ దాని మీద 3 మల్టిపుల్స్, ఆర్ ఫస్ట్ దాని మీద 3 మల్టిపుల్స్, సెకండ్ దాని మీద 2 మల్టిపుల్స్. బట్ ఇందులో కామన్ కేసు 2 సార్లు రిపీట్ అయింది. మిగతా అన్ని డిఫరెంటే చూడండి. ఒక్క 6,6 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఒక్కసారి చాలు కదండి, అందుకే అది సబ్ట్రాక్ట్ చేసాం. సో ఈ విధంగా మనము శాంపుల్ స్పేస్ లేకుండా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇందులో పెద్దగా ఇబ్బంది అయితే లేదు. జస్ట్ 1 2 3 4 5 6 నెంబర్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. మొదటి మరియు రెండవ అండ్ వస్తే ఇంటూ, ఆర్ రెండవ మరియు మొదటి ఇంటూ, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటూ, రైట్. అండ్ వస్తే ఇంటూ చేయాలి, ఆర్ వస్తే ప్లస్ చేయాలండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ వెల్ షఫల్డ్ 52 cards, all the face cards are removed. One card is randomly drawn from the remaining pack of cards. Then the probability of that card is black card. ఏమన్నారు చూడండి. 52 పూర్తిగా కలిపిన పేక ముక్కల సముదాయము నుండి బొమ్మగల కార్డులు అంటే ఫేస్ కార్డులు వేరు చేయబడ్డాయి. మిగిలిన కార్డులలో నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది నల్ల కార్డు అయ్యే సంభావ్యత ఎంత? 52లో 26 రెడ్ ఉన్నాయి, 26 బ్లాక్ ఉన్నాయి కదండి. ఓకే, బొమ్మ కార్డులు ఎన్ని ఉన్నాయి? 12 పిక్చర్డ్ కార్డ్స్లో 6 రెడ్ పిక్చర్డ్ ఉంటాయి, 6 బ్లాక్ కలర్డ్ పిక్చర్డ్ కార్డ్స్ ఉంటాయండి. రైట్, కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకుందాం మనము. చూడండి, 52లో 26 రెడ్ 26 బ్లాక్ ఉన్నాయి. పిక్చర్డ్ కార్డ్స్లో 12 పిక్చర్డ్ కార్డ్స్లో ఇవి రెడ్ ఉన్నాయి, ఇవి బ్లాక్ ఉన్నాయి. ఏం చేశారట? ఈ 52 కార్డుల నుండి ఈ పిక్చర్డ్ కార్డ్స్ రిమూవ్ చేశారట, ఇది తీసేశారట. ఇంకెన్ని కార్డులు ఉన్నాయండి? 36 ప్లస్ 4 40 కార్డ్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్కి 40 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఈ 40 కార్డుల నుండి ఒక కార్డుని తీస్తే అది నలుపు రంగు గల కార్డు కావడానికి సంభావ్యత. వాడు నలుపు రంగు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాడట. వాడి మార్క్స్ మీరు ఎలా వేస్తారండి? డినామినేటర్లో 40 రాసి న్యూమరేటర్లో 20 రాస్తారు. ఆన్సర్ ఏం కావాలండి? 20/40. ఈ 52 మైనస్ 12 చేస్తే 40. 40లో 20 రెడ్ 20 బ్లాక్, రైట్. ఇప్పుడు probability of black card in 40 cards is equals to denominator 40, numerator 20, ఆన్సర్ 1/2. అది థర్డ్ ఆప్షన్లో ఉందండి. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పేక కట్ట మీద అవగాహన ఉంటే డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ప్రాబబిలిటీ అంటే స్టూడెంట్కి మొత్తం మార్కులు కింద రాయాలి, వాడు పొందిన మార్కులు పైన రాయాలి. అంతకంటే మించింది ఏమీ లేదండి సంభావ్యతలో. కాకపోతే ఈ పేక కట్టలో ఉన్న విభాగాలలో ఏమన్నాడు? ఆల్మోస్ట్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఇస్తాడు.
గమనించడమే మనం చేయాల్సిన పని. ఓకే, ఏమేం చేశాడో చూడాలి. వాడు ఎప్పుడైనా 52 కార్డుల మీద అడుగుతూ ఉంటాడు. అదే 52 కార్డుల నుండి ఒక కార్డుని ఎన్నుకుంటే అది డైమండ్ కార్డు అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు స్టూడెంట్కి 52 మార్కులకి ఎగ్జామ్ పెట్టినట్టు. మరి వాడు తీసిన కార్డు డైమండ్ కార్డు కావాలి అంటే వాడికి 13 మార్కులు వచ్చినట్టు లెక్క. ఆన్సర్ డైమండ్ కార్డు అయ్యే సంభావ్యత 13/52, 1/4. డైమండ్ కార్డు. ఆర్టీన్ అయ్యే కార్డు సంభావ్యత 13/52. కలావర్ అయ్యే సంభావ్యత, ఇస్పేట్ అయ్యే సంభావ్యత. సో ఇవన్నీ కూడా డెడ్ ఈజీగా చేయొచ్చు. నలుపు రంగు అయ్యే సంభావ్యత 26/52. ఎప్పుడు 52 కార్డులలో నుండి తీస్తే. కానీ వీడు ఏం చేశాడు, పేక కట్టని ఫిల్టర్ చేశాడు ఫస్ట్. ఆ ఫిల్టర్ చేయడం అనేది మనకు రావాలండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. At a selection, the probability of selection of A is 2/5 and that of B is 3/7. The probability that both of them would not be selected is. ఒక ఎంపికలో క్యాపిటల్ ఏను చేసే ఎంపిక సంభావ్యత 2/5, క్యాపిటల్ బి సంభావ్యత 3/7 అయినా ఆరింటిని ఎంపిక చేయకుండా ఉండే సంభావ్యత. ఉదాహరణకి క్యాపిటల్ ఏ అనేవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. వాడితో పాటు ఇంకొక 4 వచ్చారట. అంటే మొత్తం 5 మంది వెళ్ళారు. ఓకే, లేకపోతే 5 ఛాన్సులు ఉన్నాయి అక్కడ. వీడి క్వాలిఫికేషన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయండి. అంటే దీనికైనా ఎలిజిబులే, దానికైనా ఎలిజిబులే. సో వీడి ఎంపిక కాబడే సంభావ్యత 2/5, వీడి ఎంపిక కాబడే సంభావ్యత 3/7. అలా 7 పోస్టులు ఉంటే 3ంటికి ఎలిజిబిలిటీ ఉంది వాడికి. రైట్, చూడండి 3/7. అయితే వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇద్దరు సెలెక్ట్ కాని సంభావ్యత ఎంత అంటున్నాడు. చూడండి, పర్సన్స్ ఎంపిక కావడం అనేది వాళ్ళ ఓన్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినా చేయకపోయినా ఇవి స్వతంత్ర ఘటనలు అని అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. Unless until mentioned, they are talking about selection of persons. Automatically, they are independent events. Why? Because selecting a person completely depending upon his own performance. Right? Probability of capital A ఇచ్చారండి ఇక్కడ 2/5. అంటే ఏ అనేవాడు సెలెక్ట్ కాబడే సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే వీడు సెలెక్ట్ కాబడని సంభావ్యత. 5 మార్కులకు ఎగ్జామ్ పెడితే 2 వచ్చాయి. వీడికి ఎగనెస్ట్గా వీడికి రానివి ఎన్ని ఉన్నాయండి, 3/5. అంటే వీడు ఫెయిల్ అయ్యే సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ బి అనేవాడు సెలెక్ట్ అయ్యే సంభావ్యత 3/7. సెలెక్ట్ కాని సంభావ్యత 7 4 వీడికి తెలియదు, 4/7 అండి. ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. మరి వీళ్ళిద్దరూ సెలెక్ట్ కాని సంభావ్యత ఏ అండ్ బి వుడ్ నాట్ బి సెలెక్టెడ్. అండ్ ఇంటర్సెక్షన్ అండి. ఇంటర్సెక్షన్ పెట్టినప్పుడే వీళ్ళిద్దరూ సెలెక్ట్ కాబడలేదు అంటారు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ విషయంలో ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 3/5 అండి. ఇదేమో 4/7, ఇది 12/35. 12/35 ఎక్కడుందో చూడండి, 3rd ఆప్షన్లో కనిపిస్తుంది మనకు ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. 5 digit numbers can be formed from the digits 0, 2, 3, 4, 5. One number is selected at random. The probability that it is divisible by 5 is 0, 2, 3, 4, 5. అంకెలను ఉపయోగించి ఏర్పరచగలిగిన 5 అంకెల సంఖ్యల నుండి ఒకదానిని ఎన్నుకుంటే అది 5 చేత భాగించబడే సంభావ్యత ఎంత అంటున్నారు. రైట్, ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. ఒక 5 అంకెలు ఇచ్చారు మనకు. ఈ 5 అంకెలను ఉపయోగించి ఎన్ని 5 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చునో ఫస్ట్ ఆ అమౌంట్, ఆ క్వాంటిటీ మనకు తెలియాలి. స్టూడెంట్కి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఏమిటి అంటే
వీటితోటి తయారు చేసిన 5 అంకెల సంఖ్యలన్నీ వాడి చేతిలో పెట్టి అందులో నుండి 5 చేత భాగించబడే సంఖ్యలని పికప్ చేయమనే ఎగ్జామ్ పెట్టాం వాడికి. రైట్? ముందు 5 అంకెల సంఖ్యలు తయారు చేయాలి అంటే 5 స్థానాలు తీసుకోవాలి. ఇది పర్ముటేషన్ కాంబినేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. 5 స్థానాలు తీసుకోవాలి. ఫస్ట్ స్థానాన్ని 0 చేత నింపకూడదు, 4 విధాలుగా నింపాలి. 0ని వదిలేసి మొదటి స్థానంలో 0 వస్తుంది, 5 అంకెల సంఖ్య కాదు కాబట్టి. ఆ తరువాత 4 స్థానాలను 0తో కలిపి ఇక్కడ ఏం జరిగిందండి, 2, 3, 4, 5 అనే అంకెలలో ఒక అంకె ఇక్కడికి పోయింది, ఇంకా 3 అంకెలు మిగిలిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు 0ని కలుపుకుంటే 4 అంకెలు ఉంటాయి వాడి చేతిలో. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 24 96 అండి. ఈ 96 ఏమిటివి? 5 అంకెల సంఖ్యలు. ఈ 5 అంకెల సంఖ్యల మీద స్టూడెంట్కి ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి వాడికి వచ్చే మార్కులలో డెఫినెట్గా డినామినేటర్ 96 ఉండాలి. డినామినేటర్ 96 ఎక్కడెక్కడ ఉందండి? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 96ని ఎంత క్యాన్సిల్ చేసినా డినామినేటర్ 26 వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇట్ ఈస్ ఐదర్ 7/16 ఆర్ 1/16. వెరీ క్లియర్. పొరపాటున వాడు ఇక్కడ కూడా 1/26 ఇచ్చుంటే మనకు దొరికిపోయేవాడు ఆన్సర్ డైరెక్ట్గా, పేపర్ మీద పెన్ పెట్టకుండానే. రైట్? ఇప్పుడు వీటిల్లో నుండి 5 చేత భాగించబడే సంఖ్యలు లెక్కగట్టాలి. We have to count the number of 5-digit numbers which are divisible by 5. 5 చేత భాగించబడాలి అంటే we know very well that number should ends with either 0 or 5. 0 తోటైనా ఎండ్ అవ్వాలి, 5 తోటైనా ఎండ్ అవ్వాలి. 0తో ఎండ్ అయ్యేటివి, 5తో ఎండ్ అయ్యేటివి. 0తో ఎండ్ అవ్వాలంటే 0ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాం. మిగిలిన 4 అంకెలను 4 స్థానాలలో అమర్చగలిగే విధాల సంఖ్య 4 ఫ్యాక్టోరియల్ 24. 5ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం సెకండ్ కేసులో. మిగిలిన 4గింటిలో మన చేతిలో 0 ఉంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. మిగిలిన 4గింటిలో 0 ఉంటే ఫస్ట్ ప్లేస్ షుడ్ నాట్ బి ఫిల్డ్ బై 0. దట్స్ రైట్, కెన్ బి ఫిల్డ్ ఇన్ ఓన్లీ 3 ways. After filling the first blank place, we can fill the remaining 3 blank places by remaining 3 digits including 0. ఇక్కడ 0 కూడా వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 3 18. ఎంత అండి? 42. ఇది m వాల్యూ అండి. మనకు ఆన్సర్ ప్రాబబిలిటీ ఆఫ్ 5 డిజిట్ నెంబర్ divisible by 5 is equals to 42/96. 42/96 అంటే 6 7s 6 16s. ఆన్సర్ 7/16 అండి. డెడ్ ఈజీ క్వశ్చన్. ఇక్కడ పర్ముటేషన్ కాంబినేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి వచ్చింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. If a binomial distribution has a mean 15 and variance 10, then n is equals to. ఒక ద్విపద విభాజన యొక్క సగటు 15, విస్తృతి 10 అయిన n is equals to. ఒక్కొక్కసారి n ఏమంటాడంటే యత్నాల సంఖ్య అని అడుగుతాడు, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని అడుగుతూ ఉంటాడు. రైట్? సో ఇక్కడ చూడండి, ఈ ద్విపద విభాజనం అంటే ర్యాండమ్ వేరియబుల్ రిలేటెడ్ క్వశ్చన్. దాని ఫార్ములా తెలిసి ఉండాలి. మీన్ అంటే మ్యూ అంటామండి. ఎన్పి ఇజ్ ఈక్వల్స్ టు 15. విస్తృతి అంటే సిగ్మా స్క్వేర్ అంటాము. ఎన్పిక్యూ ఇజ్ ఈక్వల్స్ టు 10. ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలండి? ఇక్కడ పీక్యూల మధ్య సంబంధము p+q ఇజ్ ఈక్వల్స్ టు 1. వీటిని ఉపయోగించి ఎన్ను కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, npq/np is equals to 10/15. np cancelled. q is equals to 2/3. 5 2s 5 3s. p is equals to p+q 1 కాబట్టి q is equals to 1 - q. p is equal to 1 - q. 1 - 2/3 అంటే
1/3, రైట్. ఇప్పుడు n కనుక్కోవడానికి np ఈజ్ ఈక్వల్స్ టు 15లో సబ్స్టిట్యూట్ చేస్తే n ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 15, therefore n ఈజ్ ఈక్వల్స్ టు 45. n ఈజ్ ఈక్వల్స్ టు 45 ఎక్కడుందో చూడండి. సో ఇది కంప్లీట్గా ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి మనకు, రైట్. జస్ట్ ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. ఈ రిలేషన్ ఒకటి తెలిసి ఉండాలి. ఇది డెఫినేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ద్విపద విభాజనం అంటే బెర్నౌలీ యత్నం నిర్వచనంలోనే దీని గురించి మాట్లాడతారు. సో అక్కడ గ్రిప్ ఉంటే తప్ప ఈ క్వశ్చన్ చేయలేమండి. కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనొచ్చు ఇది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్ యూజింగ్ 7 distinct రెడ్ రోజెస్ అండ్ 4 distinct yellow roses such that no 2 yellow roses come together. పర్ముటేషన్ కాంబినేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. 7 వివిధ ఎర్ర రంగు గులాబీలు 4 వివిధ పసుపు రంగు గులాబీలను వాడుతూ ఏ 2 పసుపు రంగు గులాబీలు పక్క పక్కన రాని విధంగా ఎన్ని రకాల పూలదండలను తయారు చేయవచ్చును. ఓకే, ఇది వృత్తాకార ప్రస్తారాలకు సంబంధించిన క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు? 7 రెడ్ రోజెస్ 4 yellow కలర్ రోజెస్. ఏ 2 పసుపు రంగు గులాబీలను పక్క పక్కన రాని విధంగా ఎన్ని రకాల పూలదండలను తయారు చేయవచ్చు. ఎప్పుడైతే ఏవైతే ఫ్లవర్స్ మీద థింగ్స్ మీద రిస్ట్రిక్షన్ ఉంటుందో వాటిని పక్కన పెట్టాలి. మిగిలిన ఎరుపు రంగు గులాబీలని ఫస్ట్ అరేంజ్ చేయాలి. R1, R2, R3, R4, R5, R6, R7. ఈ 7 ఎరుపు రంగు గులాబీలను ఒక పూలదండలో అమర్చగలిగే విధాల సంఖ్య 1/2 × 7 - 1 ఫ్యాక్టోరియల్. వృత్తాకార ప్రస్తారాల సంఖ్య పూలదండల విషయంలో ఒకే దిశలో ఉన్న వృత్తాకార ప్రస్తారాలను లెక్క కడతాం. సర్క్యులర్ పర్మిటేషన్స్ ఇన్ 1 డైరెక్షన్. ఇది హ్యాంగింగ్ థింగ్ విషయంలో 1/2 వస్తుందని మనం అక్కడ చెప్పుకుంటాం. ఇంటూ ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే పసుపు రంగు గులాబీలను వీటి మధ్యలో అమర్చాలండి. అంటే ఇక్కడ 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 ఈ 7 స్థానాలలో ఎక్కడైనా అమర్చుకునే అవకాశం ఉంది మనకు. మరి 7 స్థానాలలో 4 వస్తువులను అమర్చగలిగే విధాల సంఖ్య 7p4. 7p4 అండి, రైట్. ఇదండి ఆన్సర్. ఏమవుతుంది ఫైనల్గా 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p4/2. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మీకు క్యాలిక్యులేట్ చేయమని చెప్పలేదు. ఆప్షన్స్ అదే టర్మ్స్లో ఇచ్చారు చూడండి. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p4/2 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఈ ప్రస్తారాలు సంయోగాలకు రిలేటెడ్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇన్ పర్టిక్యులర్ సర్క్యులర్ పర్ముటేషన్స్. అందులో ఓకే, వేటి మీద రిస్ట్రిక్షన్ ఇస్తాడో వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని అన్ని విధాలుగా అమర్చుకోవాలి. తర్వాత వాటి గ్యాప్స్లో వాటి మధ్యలో అమర్చాలి మిగిలినవి. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 7 digit numbers that can be formed using the digits 2, 2, 2, 3, 3, 4, 4. 2, 2, 2, 3, 3, 4, 4 అంకెలను వాడుతూ ఎన్ని 7 అంకెల సంఖ్యలను తయారు చేయవచ్చును? వీటిని ఏమంటారంటే ఏకరీతి వస్తువుల ప్రస్తారాలు అంటారు. పర్ముటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. ఇవన్నీ విభిన్నాలు అయ్యుంటే మన ఆన్సర్ 7 ఫ్యాక్టోరియల్. కానీ వాటిలో 3 ఒక రకానికి చెందినవి /3 ఫ్యాక్టోరియల్, 2 ఇంకొక రకానికి చెందినవి 2 ఫ్యాక్టోరియల్, ఇంకో 2 ఇంకో రకానికి చెందినవి 2 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ /3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది కూడా పర్ముటేషన్ కాంబినేషన్ రిలేటెడ్కి సంబంధించిన క్వశ్చన్.
బేసిక్ మోడలేనండి, ఎక్కడా స్ట్రెస్ చేయలేదండి క్వశ్చన్స్. బట్ ఈ క్వశ్చన్స్ చేయాలంటే కాన్సెప్ట్ మీద మాత్రము తరోగా గ్రిప్ ఉండాలి. గ్రిప్ లేకుండా మాత్రం చేయలేమండి. సో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోస్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పుడే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి. అందులో మీకు మీ కోర్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ ఉంటాయి. సో ప్రిపేర్ కండి, విజేతలు కండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేయాలి అనే లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇవ్వబడింది. సో అలాగే యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస అకాడమీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మీకు ఎప్పుడైతే కంటెంట్ యాడ్ అవుతుందో నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామ్ వరకు డిఫరెంట్ మోడల్స్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.